గత వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురం నియోజకవర్గాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆయన మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో హిందూపురం ప్రథమ స్థానంలో నిలబెడతామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలను గోడలకే పరిమితం చేశారని అన్నారు. పీపీపీ అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ పార్ట్నర్షిప్ అని అర్థమని అన్నారు. 5 సంవత్సరాల్లో ఇప్పుడు మనం ఉత్తరాంధ్రకి వెళ్తే ఏముంది స్పందన? ఏం లేదు. అక్కడ 4 కాలేజీలు అన్నారు, 2100 కోట్లు అన్నారు. మరి వాడు ఖర్చు చేసింది ఎంత? 212 కోట్లే వాడు ఖర్చు పెట్టింది. అన్ని ఎలా ఉన్నాయని చూస్తారు. మన దగ్గర కూడా మెడికల్ కాలేజ్ ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ కింద ఎక్స్కవేషన్ చేశారు. పైన మొదటి ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్ పుట్టి గోడలు మాత్రం కట్టారు. అంత పడితే ఏదైనా ఒక లయబిలిటీ ఉండాలి గవర్నమెంట్కి. ఎప్పుడు ఒక పీపీపీ మోడల్ అంటే ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ, అది తెలుసుకోవాల్సింది. అంటే ఇచ్చేయడం ఇలా అలసత్వానికి గురి కావడం కాదు. ఎవరో ఇచ్చిన వాడికి యాజమాన్యానికి ప్రభుత్వం యొక్క సూపర్విజన్ ఉంటుంది, అథారిటీ ఉంటుంది, వాళ్ళ మీద పార్ట్నర్షిప్ ఉంటుంది. వాళ్ళలో ఉన్నప్పుడు ఆ భయం ఉంటుంది వాళ్ళకి. అలాగే అన్ని విషయాల్లో మన ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయంలో అయితే అన్నింటిలో కూడా వాళ్ళకు ఒక బాధ్యత, భయం ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది.